ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాలు 6వ తారీఖు జూలై సోమవారం. తులారాశి వారికి గృహస్థితి ఎలా ఉంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, ఆరోగ్యం, విద్య, అదృష్టం వంటి అన్ని విషయాల్లో ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈరోజు తులారాశి వారికి సమతుల్యత, సహనం, తెలివైన నిర్ణయాలు విజయానికి కీలకంగా మారనున్నాయి. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే ఈరోజు తొందరపాటు నిర్ణయాల కంటే ప్రతి అడుగు ఆలోచించి వేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులకి ఈరోజు బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ పనితీరును గమనించే అవకాశం ఉంది. మీరు చూపించే క్రమశిక్షణ, సమయపాలన మీకు మంచి గుర్తింపును తెస్తాయి. కొత్త అవకాశాలు కనిపించిన ఇక వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళడం మంచిది. కొంతమంది పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టు గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదనలో అనవసరంగా చేయకుండా ఉంటే మంచి ఫలితాలు అందుకుంటారు. సులభంగా పనులు పూర్తవుతాయి. కాబట్టి ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఎవరితో గొడవ పడకుండా సమయస్ఫూర్తితో ఆ పనిని పూర్తయ్యేలాగా చేయండి. ఇక వ్యాపారస్తులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాలి. పాత బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మార్కెట్లో ఏదైనా అమ్మాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా మార్కెట్లో ఉన్న పరిస్థితులను బట్టి, రేట్ని బట్టి మీరు అమ్మడం లేదా కొనడం చేయండి. అలా అయితేనే మీకు లాభం వస్తుంది. లేదంటే నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉంటుంది. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం కొంత అదనపు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసర వస్తువులు కొనుగోలు వాయిదా వేయడం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత పెరుగుతుంది. కాబట్టి మీరు ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల, మీకు పొదుపు చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది ఆ డబ్బు. ఇక ఆర్థిక భద్రత వల్ల మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. కుటుంబ జీవితం, కుటుంబ సభ్యులలో మంచి సహనం ఉంటే మీరు చాలా సంతోషంగా వాళ్ళతో సమయం గడిపితే చాలా మంచిది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల సలహా తీసుకొని ఏ పని చేసినా మీకు మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా, సంతోషంగా సమయం గడిపితే ఖచ్చితంగా ఈరోజు మొత్తం మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈవినింగ్ వరకు మీకు శుభవార్త కూడా అందే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమ జీవితం, ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి మీ మనసులో మాట ఈరోజు చెప్పడం చాలా మంచిది. ఈరోజైతే మీరు చాలా సంతోషంగా ఉంటారు. అందుకే ఈరోజు మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా పని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, నిద్ర ప్రాధాన్యతను ఇవ్వడం చాలా మంచిది. యోగా లేదా తేలికపాటి వ్యాయామం
చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి సమయానికి భోజనం చేసి సరిపడా నిద్ర వెళ్ళారంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ దగ్గర లేదా ఉపాధ్యాయుల దగ్గర మీరు అడిగి తెలుసుకుంటే ఈరోజు వాళ్ళు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇక ఏదైనా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈరోజు చదివితే బాగా గుర్తుంటుంది. ఇక సామాజిక జీవితం, స్నేహితులతో కొత్త ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా మీ ఫ్రెండ్స్తో కానీ మీ తోటి వారితో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తితో మంచిగా మాట్లాడారంటే ఖచ్చితంగా వారు మీ మాటను వింటారు. ఇక మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే దానికి వారు బాగా సపోర్ట్ చేస్తారు. కొత్త అవకాశాలు కూడా ఈరోజు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈరోజు చేయవలసిన పనులు, పెద్ద నిర్ణయాల తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. అనవసర ఖర్చులు తగ్గించండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కోపాన్ని అదుపులో ఉంచండి. పనులు వాయిదా వేయడం పూర్తి చేయండి. ఈరోజు మీరు ఏ పని చేయాలి అనుకున్నా ఖచ్చితంగా పూర్తవుతుంది. కాబట్టి మీరు వాయిదా వేయకుండా ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఎంత కోపం తగ్గించుకుంటే ఈరోజు అంత ఫలితం మంచిగా ఉంటుంది. ఇక అదృష్ట అంశాలు, అదృష్ట రంగు తెలుపు లేదా నీలం, అదృష్ట సంఖ్య 6, శుభ సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా పని మొదలు పెట్టారంటే ఖచ్చితంగా ఆ పని కంప్లీట్ అయి తీరుతుంది. కాబట్టి మీరు ఈ టైంలో ఆ పనిని ప్రారంభించండి. ఈరోజు ప్రత్యేక సూచన, ఈరోజు మీకు సహనం, సమతుల్యత, వినయం మీరు మంచి అవకాశాలు తీసుకువస్తాయి. ఇక ఎవరిని తక్కువ అంచనా వేయకుండా అందరితో మర్యాదగా ప్రవర్తించండి. మీ కష్టానికి తగిన ఫలితం త్వరలో కనిపించడం ప్రారంభమవుతుంది. మొత్తంగా చూస్తే తులారాశి వారికి మిశ్రమ ప్రారంభమై క్రమంగా అనుకూలంగా మారే రోజు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీ ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ప్రశాంతంగా ఉండండి. మీ విజయం మీ వైపే వస్తుంది. ధన్యవాదాలు. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.